హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ బడ్జెట్ 2024-25 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. అలాగే ఈ బడ్జెట్లో ఏ శాఖలకు ఏ పథకాలకు ఎంత మొత్తంలో బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది, మరి ప్రాముఖ్యంగా గృహజ్యోతి, అదే రకంగా ఫ్రీ ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో ఈ పథకాలకు ఎంత కేటాయించారు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని మీకు ప్రొవైడ్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక 2024-25 బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు అని మనం చూసినట్లయితే కనుక ఈ ప్రశ్న యొక్క సమాధానం వచ్చేసి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి అసెంబ్లీలో. ఈయన డిప్యూటీ సీఎం, అదే రకంగా ఆర్థిక మంత్రిగా ఈయన ఉండడం జరిగిందనమాట. 2024-25 బడ్జెట్ను అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా 2024-25 బడ్జెట్ను రాష్ట్ర శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది? దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే మంత్రి శ్రీధర్ బాబు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. ఈయన రాష్ట్ర శాసన మండలిలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట అండి. బడ్జెట్ని 2024-25 బడ్జెట్ మొత్తం ఎన్ని కోట్లుగా వ్యవహరించడం జరిగిందంటే 2,91,191 కోట్లుగా బడ్జెట్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 కోట్లకు ఉండడం జరిగింది. మూలధన వ్యయం వచ్చేసి 33,487 కోట్లుగా మూలధన వ్యయం ఉండడం జరిగింది అనమాట అండి. విద్యారంగానికి గాను చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ అనేటువంటిది 21,292 కోట్లు అనేటువంటిది విద్యారంగానికి కేటాయించడం జరిగింది అనమాట అండి. వ్యవసాయ అనుబంధ రంగాలకు చూసుకున్నట్లయితే కనుక ఈసారి బడ్జెట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక 2024-25 బడ్జెట్లో చూసుకున్నట్లయితే కనుక అత్యధిక శాతం బడ్జెట్ అనేటువంటిది దేనికి కేటాయించారు అనేటువంటిది క్వశ్చన్ రావచ్చు అనమాట అండి. అది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది అనమాట అండి. మొత్తం 72,659 కోట్లు అనేటువంటిది అత్యధికంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. హార్టికల్చర్ చూసుకున్నట్లయితే కనుక 737 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు చూసుకున్నట్లయితే కనుక 3,836 కోట్లు కేటాయించడం జరిగింది. పంచాయతీ రాజ్కి చూసుకున్నట్లయితే 29,816 కోట్లు కేటాయించడం జరిగింది. పథకాలకు బడ్జెట్ కేటాయింపు చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి ఉచిత రవాణాకు చూసుకున్నట్లయితే కనుక 723 కోట్లు కేటాయించడం జరిగిందండి. గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా శక్తి క్యాంటీన్కి చూసుకున్నట్లయితే కనుక 50 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట అండి. అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ అభివృద్ధికి మనం చూసుకున్నట్లయితే కనుక 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. జిహెచ్ఎంసీకి 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హెచ్ఎండిఏకి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హైడ్రా అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దానికి మొత్తం చూసుకున్నట్లయితే 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎయిర్పోర్ట్లు మెట్రోకి చూసుకున్నట్లయితే అంటే మెట్రోకి ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే కనుక 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓఆర్ఆర్ చూసుకున్నట్లయితే కనుక 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రోకు చూసుకున్నట్లయితే 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓల్డ్ సిటీ మెట్రోకి వచ్చేసి 500 కోట్ల రూపాయలు. మూసీ అభివృద్ధికి వచ్చేసి 1,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా రీజనల్ రింగ్ రోడ్ RRRకి చూసుకున్నట్లయితే కనుక 1,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు సంక్షేమ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక స్త్రీ శిశు సంక్షేమానికి చూసుకున్నట్లయితే కనుక 2,736 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. SC/ST సంక్షేమానికి గాను 17,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమం గురించి 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. బీసీ సంక్షేమానికి గాను 9,200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖకు చూసుకున్నట్లయితే 11,468 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట అండి. నీటి పారుదలకు చూసుకున్నట్లయితే కనుక 22,301 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యుత్ శాఖకు చూసుకున్నట్లయితే 16,410 కోట్లు కేటాయించడం జరిగింది. అడవులు పర్యావరణానికి చూసుకున్నట్లయితే 1,064 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఐటీ రంగానికి చూసుకున్నట్లయితే కనుక 7,774 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నీటి పారుదలకు గాను 22,301 కోట్లు కేటాయించడం జరిగింది. R&Bకి చూసుకున్నట్లయితే కనుక 5,790 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు చూసుకున్నట్లయితే 19,080 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హోంశాఖకు చూసుకున్నట్లయితే కనుక 9,564 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి తెలంగాణ బడ్జెట్ 2024-25 సంబంధించినటువంటి మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తర్వాత నేను మీకు డీటెయిల్డ్గా మీకు
బడ్జెట్ సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈవెన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తే ఎటువంటి కంటెంట్ మీకు నచ్చుతుందో తద్వారా అటువంటి కంటెంట్ తోటి మీ ముందుకు రావడానికి మీ యొక్క లైక్ అనేటువంటిది నాకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.